ఓటమి నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. కనుడా ఈ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. కనుడా ఈ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని మహాకృపలో గడిచిన కొంతకాలముగా బుధవారపు స్త్రీల కూడికలు, శుక్రవారపు ఫాస్టింగ్ కూడికలు కొంత కుంటుపడినది. మరలా పునఃప్రారంభించడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి, చేరి వచ్చిన మీ అందరిని బట్టి ప్రభునామములు చెల్లిస్తూ ఉన్నాం. ఈనాటి వాక్య భాగము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వాక్యాలను చదువుకుందాం. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పురాయినది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునిడి. చల్మ. దేవుని నామముకి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, చదవబడినటువంటి ఈ యొక్క జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 1-2 చదివినాం. రీడ్ చేయబడినటువంటి ఈ 2వ వాక్యంలో శోధనలను నిమిత్తము అది ఆనందముగా ఎంచుడి అనే మాటను ఈరోజు ధ్యానం చేసుకుందాం. శోధన అనే మాటను మనము ఇంగ్లీష్లోకి వచ్చేసరికి వర్రీస్, దాన్ని ఇంకా మనము అచ్చు తెలుగులోకి వెళ్ళేసరికి వర్రీస్ అనే మాటను ఏమనుకుంటామంటే కొలతలు లేదా ఇంకా బాధలు, ఏదో శ్రమలు, వీటన్నిటినీ ఆయా సందర్భాన్ని బట్టి చెప్పే భాగాన్ని మనము చూస్తూ ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట నేను రాశాడంటే, కౌంట్ ఇట్ ఆల్ జాయ్ మై బ్రదర్స్ వెన్ యు మీట్ ట్రయల్స్ ఆఫ్ వర్రీస్ కైండ్స్, ఫర్ యు నో దట్ ద టెస్టింగ్ ఆఫ్ యువర్ ఫెయిత్ ప్రొడ్యూస్ స్టిడ్ఫాస్ట్నెస్. శ్రమలు, బాధలు, శోధనలు, వీటన్నిటిని గురించి యాకోబు భక్తుడు తను దేవుని దాసునిగా
పరిచర్య చేస్తూ అన్య దేశములు ఉన్నటువంటి 12 గోత్రముల వారందరికీ కూడా శుభకరమైనటువంటి ఒక విషయాన్ని ఇక్కడ తను పంచుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. శోధన అంటే గ్రీకు వర్డ్లో పైరాస్మై అని పిలుస్తారు. గ్రీక్ పదములో పైరాస్మై అంటే ఏంటంటే పాపము చేయడానికి ప్రలోభ పెట్టడం కాదు, కానీ శ్రమలకు, హింసలకు, లోకము నుండి లేదా సాతాను నుండి కలిగే వేదనలకు సంబంధించిన మాట ఇది. శోధన అనే మాట ఏంటంటే ఒకవైపు లోకము నుండి, మరొక వైపు అపవాదు నుండి వచ్చేటువంటి ఆ వేదనలకు సంబంధించిన మాట శోధన అనే అర్థాన్ని తెలియజేస్తుంది. ఈ శ్రమల్ని క్రైస్తవ విశ్వాసి ఆనందంతో ఎదుర్కోవాలట. ఏమండి? ఎలా? క్రైస్తవులైన విశ్వాసులు శోధనలను ఆనందంతో మనము ఎదుర్కోవాలి, ఎదురు చూసే విధానంలోనికి వెళ్ళాలట. మరొక మాటను మనము లేఖన భాగాల్లో చూడగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వాక్యాలు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. కొన్ని సందర్భాల్లో క్రైస్తవులు అనబడినటువంటి వారిని జనులు నిందించి హింసించే పరిస్థితినే శోధన అంటారు. గనుకనే శ్రమలని విశ్వాసి ఆనందముతో ఎదుర్కోవాలి. ఎందుకంటే శ్రమలకు, హింసలకు, లోకములో నుండి, సాతాను నుండి కలిగే వేదనలను ఎదుర్కోగలగటమే. దాన్ని బట్టి అన్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించినప్పుడు. దేవుని పనిలో ఉన్నప్పుడు, సేవకు సమర్పించుకున్నప్పుడు, సేవలో, పరిచర్యలో ఈ రీతిగా ప్రయాసపడుతున్నప్పుడు ఎన్నో అవమానకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. వాటన్నిటినీ మనం ఎదుర్కోవాలి. మనకు పరిచర్య చేసే వాళ్ళకి సంఘంలో, సంఘ కార్యక్రమంలో పెద్దలుగా ఉండి నడిపించే వాళ్ళకి నేను అదే చెప్తాను. మనము ఇతరులతో హింసించబడుతున్నప్పుడు అది ఆయన కొరకని ఎంచుకోవాలి, కానీ నా కొరకు అని మనల్ని మనం గొప్ప చేసుకోకూడదు. నువ్వు చేస్తున్న పని ఎవరికి? సంఘంలో పరిచర్య చేస్తున్నావండి, అది పెద్దదైనను చిన్నదైనను. అప్పుడు ఆ సంఘములోనికి రాని వ్యక్తి నేనేం చేస్తానంటే చాలా రకాలుగా హింసిస్తాడు. ఎందుకు? ఆయన సంఘంలోకి రాడు, అక్కర్లు తెలియదు, అవసరతలు తెలియదు, ఏదో నోరుంది కదా అని మాట్లాడడం మాత్రమే తెలుసు. ఇప్పుడు నువ్వు నిందించబడుతున్నప్పుడు, బాధించబడుతున్నప్పుడు అది ఎవరి కొరకు? దేవుని కొరకని నువ్వు ఎంచాలి. అందుకే అక్కడ మత్తయి సువార్తలో ఆ మాట రాయబడిన మాట ఏంటంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించినప్పుడు, లేదా హింసించినప్పుడు, లేదా మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. ఎంత చక్కని మాట కదా! అసలు ఆ ఇంగ్లీష్లో ఇంకా చక్కగా రాశాడు, బ్లెస్డ్ ఆర్ యు వెన్ అదర్స్ రివైల్ యు అండ్ persecute you and utter all kinds of evil against you falsely on my account. నీతో చెడ్డ మాటలు మాట్లాడి నిన్ను హింసించి బాధించినప్పుడు నీ పేరట దేవుడు నీకు కొంత ఆశీర్వాదాన్ని దాశించాడు. నువ్వు పడినది నిందే, అవమానమే, ప్రజల మధ్య, మనుషుల మధ్య, అది శోధన. దాన్ని జయించగలిగినప్పుడు నీ అకౌంట్లో, నీ జీతములో కొంత డబ్బు నువ్వు దాచబడిన వాడవవుతావు. మనుషుడు లోకములో ఉండే ధనాన్నే చూస్తున్నాడు. అనేక మార్లు నేను ఈ విషయమే ప్రస్తావిస్తూ ఉన్నాను. నేను ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని చదివి సువార్తను చేతబట్టి ప్రకటించటము ప్రారంభించానో అప్పుడు నుంచే తెలుసుకున్నాను నేను కూడా. ఏమని?
ఈ లోకంలో మనం సంపాదించే ధనమంతా కూడా ఇక్కడే విడిచిపెడతాము. మనకు తెలియకుండా పరమందు దాచబడినటువంటి ధనము ఎవరికి కనపడదు. అది ఆ ధనాన్ని దేవుడు మనకు దాచించుచున్నాడు. దేన్ని బట్టి? లోకములో క్రైస్తవుడు హింసించబడాలి, నిందల పాలవ్వాలి, శ్రమలు అనుభవించాలి, శోధనలు అనుభవించాలి. అనుభవించిన వాడు ధన్యుడు అంటున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని పని కొరకు ఎన్నుకున్నావా? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడా? నువ్వు శ్రమపడు, హింసపడు, జనుల చేత బాధలు పడు, నిందల అవమానాల్ని అనుభవించు. నీ అకౌంట్లో, ఇంగ్లీష్లో చక్కగా రాశాడు, నీ అకౌంట్లో, నీ ఖాతాలో నీకు కొంత ధనము అక్కడ దాచబడి ఉంటుంది. నువ్వు దీవించబడిన వాడు అన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అదేందండి? చర్చికి వచ్చి చర్చిలో పనులు చేసి అవమానాలు పాడైతే నేను దీవించబడినట్ట? లోకములో నువ్వు హింసించబడితే దేవుని దగ్గర దీవించబడతావు. దేవుని పని కొరకు నువ్వు హింసించబడితే నీ యొక్క అకౌంట్లో, నీ ఖాతాలో నువ్వు పడిన హింసకు తగిన జీతాన్ని పొందుకుంటావు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక నా ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క మందిరములో, దేవుని సన్నిధిలో మనం చేసే ప్రతి పనికి దేవుడు మనకు జీతమును దాచుంచాడు. కనుకనే శోధనను నువ్వు ఎలా ఉంచాలట? మనము యాకోబు పత్రికలో మరి 2-3 వాక్యాలు రాబడి, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. మహానందమని, ఆనందమటది. ఏమండి? శ్రమలు పడితే ఎవరికైనా ఆనందంగా ఉంటుందా? బాధలు పడితే ఎవరికైనా ఆనందంగా ఉంటుందా? ఉండదు. కానీ నువ్వు పడగలిగితే, నువ్వు అందుకన్నాడు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఆ శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఓర్చుకోగలిగితే, ఆ బాధ కలిగినప్పుడు నువ్వు ఓర్చుకోగలిగితే, ఆ తర్వాత అదేముంటుందట? నీకు మహానందం ఉంటుందట. నిజంగా చాలా మంది ఈ మధ్య కాలంలో మరి ఈ ప్రసవ దినములు సమీపించినటువంటి తల్లులు పడుతున్నప్పుడు వారి శ్రమను చూస్తే ఎంతగానో ఉంటుంది కదా. ఆ శ్రమ వారు ఎలా మర్చిపోతారట? ఆ బిడ్డ ఎప్పుడైతే జన్మిస్తుందో అంత శ్రమను మర్చిపోతారట. ఆ రీతిగా తల్లి ఏ రీతిగా గర్భమందు తన బిడ్డను ప్రసవించగానే ఆ శ్రమను మర్చిపోతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. ఎప్పుడైతే సంఘములో నువ్వు శ్రమ పడతావో, సంఘములో నువ్వు శోధించబడతావో, హింసించబడతావో, అది నీకు ధన్యత. అటువంటి ధన్యతలోనికి మనం వెళ్ళాలి అంటే శ్రమలను భరించే వారముగా, శోధనలను అనుభవించే వారముగా ఉండాలి. అవి మనకేమి నేర్పిస్తాయంటే సహనాన్ని నేర్పిస్తాయి. ఏం నేర్పిస్తాయండి? శోధనలు మనకేం నేర్పిస్తాయంటే సహనాన్ని నేర్పిస్తాయి. అందుకన్నాడు పరీక్ష ఓర్పును అన్నాడు. ఓర్పు అంటే అర్థం ఏంటి? ఓర్పు అంటేనే సహనము. ఓర్చుకోగలగాలి. డాక్టర్లు చెప్తా ఉంటారు ప్రసవ దినాల్లో, అమ్మ కొద్ది నిమిషాలు నొప్పులు ఓర్చుకో, నొప్పులు ఓర్చుకో. నన్ను పిలిచింది మన పాస్టర్ డెలివరీ అయ్యేటప్పుడు, ఆ డాక్టర్ అమ్మ పిలిచింది, ఏమండి టీచర్ గారు నొప్పులు ఓర్చుకోలేకపోతున్నారండి, గనుక ఆపరేషన్ చేయాలి. ఓర్చుకోగలిగితే ఫ్రీ డెలివరీ. ఆమె ఓర్చుకోలేకపోతుంది గనుక ఆపరేషన్ చేయాలి. ఆ సహనం వెనకేముంది నీకు? ఆ ఓర్పు వలన నువ్వు పొందుకునేది ఆశీర్వాదం, ధన్యత. ఓర్చుకోగలగాలి. ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శోధన నుంచి తప్పించబడాలంటే ఓర్చుకునే అనుభవానికి మనం వెళ్ళాలి. గనుకనే మరి ఈ భాగంలో మనం చూసినప్పుడు మరి 13వ వాక్యాన్ని చదువుదాము. యాకోబు పత్రిక, జేమ్స్ చాప్టర్ 1:13. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఏమండి? శోధనలు వచ్చినప్పుడు
దేవుడు నన్ను శోధనలో పెట్టాడు, శ్రమల్లో పెట్టాడు, బాధల్లో పెట్టాడు అనకూడదు. ఎందుకని? ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు గొల్పింపబడిన వాడై శోధింపబడుతున్నాడని అడగాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏమండి, ప్రాబ్లం ఎక్కడుంది? ప్రాబ్లం మనలో ఉంది. మనం ఏం చేస్తున్నాం? ఆ నిందను దేవుడి మీద వేస్తున్నాం. ఇందాక చెప్పాక నేను ప్రాబ్లం నాలో ఉండి నేను మీ మెద్దకు రావడానికి కొంచెం ఏమయ్యాను? నిర్లక్ష్యం వహించాను. ఆ నిందని మీ మీద మోపాను. దానికి వచ్చిన ఫలితం ఏంటి? 2 నెలల గ్యాప్. వాక్యం సెలవిస్తుంది, నీకు శోధన వచ్చినప్పుడు, నీకు కీడు కలిగినప్పుడు, నీకు శ్రమ కలిగినప్పుడు ఆ నిందను దేవుడి మీద వేయమాక. ఎందుకు? నీకొచ్చిన నింద, అందుకన్నాడు ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడి శోధింపబడుతున్నాడు. ఈ విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. దేవుని పిల్లలమైన మనము దేవుని చిత్తాన్ని, దేవుని ఆజ్ఞను అనుసరించని సమయంలో కీడులు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఇవి దేన్ని బట్టి వచ్చినాయి? దేవుని చిత్తానికి మనం లోబడలేదు గనక మనకు వచ్చినాయని గ్రహించాలే గాని దేవునికి నా మీద ప్రేమ లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, నమ్మకం లేదు, భయం లేదని దేవుణ్ణి ప్రశ్నించే హక్కు, అర్హత ఏమాత్రము మనలో లేదు. ఎందుకనగా మనలో ఏ మంచి లేని వాళ్ళము, అయినా ఆయన మనల్ని ప్రేమించాడు గనుక వాక్యం సెలవిస్తుందంటే శోధన కలిగినప్పుడు సహించగలిగే అనుభవానికి వెళ్ళాలి. మరొక మాటను చదివి మనం వాక్యాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి సమయంలో మనలో ఏముండాలంటే పట్టుదలను, సహనమును ఉండాలి. అవి మనల్ని కష్టాలను, వ్యతిరేకతను ఎదుర్కోవడానికి, మన విశ్వాస పరిణితిని పెంచడానికి ఉపయోగపడతాయి. ఆ సహనం ఎప్పుడైతే కలిగి ఉంటామో వీటిని మనం పొందుకుంటాం. అవి మాత్రమే కాకుండా ఈ శ్రమల్ని విశ్వాసికి పరీక్షగా ఎంచుకోమన్నాడు యాకోబు భక్తుడు. అందుకే అన్నాడు కదా, ఆడేమన్నాడు? పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. అంటే ఆ పరీక్ష అనేది మనకేం చేస్తుందట? మనకేమి నేర్పిస్తుందట? విశ్వాసములో మనం ఎలా ఉన్నామో పరీక్షించుకోవడానికి అదొక మనకు గుణపాఠం. ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి కొన్నిసార్లు ఏమైతాయంటే శ్రమలు మన జీవితంలోనికి వస్తాయనే విషయాన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. గనుకనే దేవుడు ఒక వ్యక్తి జీవితం పట్ల అయిష్టంగా ఉన్నాడని, జీవితంలోని శ్రమలే అన్ని వేళలో ఒక సూచనని వాక్యంలో ఎక్కడ చెప్పలేదు. కనుక దేవుని పట్ల మనం బలమైన సమర్పణకు, శ్రమలు మనకు ఒక సూచనగా దేవుడు గుర్తిస్తున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. శ్రమలు మనకొక సూచనని గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను ఎప్పుడు కూడా యోబును గారిని మనకు ముందుకు తీసుకొస్తాను. యోబు గారి యొక్క శ్రమలు, యోబు గ్రంథము 1వ అధ్యాయము 1-2 వాక్యాలు మనం చూస్తే యోబు కలిగిన శ్రమలు. చాలమ్మా, అదంతా మనకు తెలిసినటువంటి హిస్టరీ యోబు గారి గురించి. అటువంటి పరిస్థితుల్లో కూడా యోబు ఏమాత్రము త్రొట్టిల్లలేదు. దేవుని చిత్తానికి లోబడిన వాడుగా ఉన్నాడు. మనము యాకోబు పత్రికలో 12వ అధ్యాయం 1వ అధ్యాయంలో 12వ వాక్యాన్ని కూడా చూడగలిగితే, శోధన సహించువాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏమండి, ఏమి సహించాలి? శోధనలు సహించాలి. బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ ఆఫ్ who remains steadfast under trial, for when he has stood the test of will receive the crown of life which God has promised to those who love him. ఎవరైతే ఆయన్ను ప్రేమిస్తున్నారో,
అందుకన్నాడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు, వాగ్దానము చేస్తున్నాడు, నీకు జీవ కిరీటాన్ని ఇస్తానని. ఆ వాగ్దానాన్ని నువ్వు పొందుకోవాలంటే ఏమై ఉండాలట? శోధనను సహించగలగాలి. ఎంత చక్కని మాటలు కదండి. శోధనలు సహించగలిగే శక్తి కావాలి. శోధనలు సహించగలిగేటువంటి ఆ యొక్క విధానంలోనికి మనం వెళ్ళగలిగినప్పుడే మరి శోధనలో నుంచి మనము విడిపించబడతాము, ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలు పొందుకు. ఒక మాట మనము రోమిలకు రాసిన పత్రిక చూద్దామా? రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూద్దాం. పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము. హల్లెలూయా. శ్రమలయందు అతిశయపడాలి. మోర్ దెన్ దట్ వి రిజాయిస్ ఇన్ అవర్ సఫరింగ్స్ నవింగ్ ద సఫరింగ్ ప్రొడ్యూస్ ఎండ్యూరెన్స్. ఏమండి? సఫరింగ్, ఆ శోధనలు, ఆ శ్రమలు, ఆ బాధలు ఓర్చుకునే శక్తి కావాలి. అందుకన్నాడు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను. వావ్, ఎంత అద్భుతంగా ఉంది కదా. ఇవి మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆ విధానాన్ని బట్టి మనకు శ్రమలయందు అతిశయపడే వారముగా ఉండాలి. ఏమండి? శ్రమలు వచ్చినప్పుడు ఎవరు కూడా నిరుత్సాహంగా మరి బాధాకరంగా ఉండొద్దు. దేవుని చిత్తంలో ఉందేమో. నేను అమ్మగారికి ఎప్పుడు అదే చెప్తాను, బాధ కలిగినప్పుడు చింతపడమాక, దేవుని చిత్తంలో ఏమైందో. ఎందుకనగా క్రైస్తవులుగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం వెంబడించినప్పుడు చింతపడాలి, శోధన పడాలి, దిగులు పడాలండి. ఇప్పుడు ఏది జరిగినా కూడా హ్యాపీగానే ఉండాలి. అది ఏది జరిగినా దేవుని చిత్తంలో ఉందేమో. నేను దినమున మరి లలితమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లలితమ్మ చాలా బాధపడుతున్నమాట సత్యం. ఎందుకనగా కుమార్తెను యొక్క జీవితంలో యవ్వన కాలంలో ఆ భర్తను కోల్పోయిందనేటువంటి బాధ ఆ తల్లిలో ఉంటుంది. కానీ దేవుని నిందించడానికి మనకు అర్హత లేదు. నేను ఒకటి చెప్పాను, నువ్వు చింతపట్టంలో తప్పులేదమ్మా, కానీ దేవుని చిత్తంలో ఏమైందో ఓర్చుకోగలగాలి. ఓర్పు కావాలి. దేవుని నిందించే అర్హత మనకు లేదు కదా. దేవుని మనం నిందించగలమా? మనం అడిగితే ఆయన ఇచ్చాడా? లేదు. మనం అడిగితే ఆయన తీసుకున్నాడా? అది కూడా లేదు. ఆయన చిత్తంలో ఏమైందో. ఇంకా నేను చెప్పాను, కుమారి జీవితంలో దేవుడికి ముందు ఇంకేమి గొప్ప కార్యాలు చేయబోతున్నాడో. అందుకే లేఖనం అంటుంది కదా, ఒక చెడు వెనుక ఒక కీడు వెనుక ఎదురు చూద్దాం. అదే నిరీక్షణ. అదే కదండి నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడటమే కదా. పరీక్ష అంటే అదే కదా. మరి ఏమండి, దాన్ని పరీక్ష అంటారు, ఇంకేమన్నా అంటారా? అదే పరీక్ష. అంత పెద్ద పరీక్షను ఓర్చుకునే శక్తి మనం కలిగి ఉండాలి. యోబు గారి జీవితాలు అదేగా పరీక్ష. ఏమండి, యోబు గారి గురించి చదివాం. ధనవంతుడు, ఆస్తిపరుడు, బిడ్డలు ఉన్నాయి, సమస్తం కలిగి ఉన్నాయి. బట్ ఏం జరిగింది? దేవుడు ఒక పరీక్ష పెట్టాడు, ఒక టెస్ట్ జరిగింది. ఆ టెస్ట్ లో తను పాస్ కావాలంటే సమస్తాన్ని కోల్పోయినా కూడా దేవుణ్ణి నిందించకూడదు. నిందించకుండా ఉన్నాడు గనుకనే మరలా సమస్తాన్ని అంతకంతగా పొందుకోగలిగాడు. ఎస్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గనుక ప్రియులరా, శోధనలు ఒక సామాన్య మానవులము గనక మనం ఓర్చుకోలేము, భరించలేము. కానీ భరించగలిగితే దేవుని వాక్యాన్ని మనం వెంబడిస్తున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని మనం వెంబడిస్తున్నప్పుడు, ఆ ఫెయిత్ మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏ పరిస్థితిలోనైనా దేవుని నిందించడానికి వీలు లేదు. ఆ విశ్వాసము మనలో ఉండాలి. యాకోబు భక్తుడు పత్రికలో చాలా సంగతులు విశ్వాసాన్ని గురించి మాదిరిగానే ఆ యొక్క శోధన గురించి చాలా సంగతులు ఇందులో రాయబడి ఉన్నాయి. కనుక ఈ అధ్యాయం మీరు మొదటి నుంచి చివరి వరకు దాదాపు 27 వాక్యాలు ఉన్నాయి. చదవగలిగితే సమయం తీసుకొని ధ్యానించి చదవండి. ఆ యొక్క శోధనకు కలిగిన అవిశ్వాసము,
దానివల్ల మనం పొందుకునేటువంటి ఆ మేలులు చాలా చక్కగా రాయించాడు పరిశుద్ధాత్ముడు. కనుక ఆ రీతిగా శోధనలను సహించే ఆ శక్తిని, ఆ రీతిగా నిలబడడానికి కావలసినటువంటి ఆ కృపను పొందుకోవడానికి దేవుడు సహాయం చేయునుగాక. పరిశుద్ధాత్ముడు ఈ మాటల ద్వారా మరి సంతోషపడి అనేక మంది యొక్క జీవితాల్లో శోధనల చేత ఓర్పు లేక, సహనము లేక, వేదనలో, శ్రమలో ఉన్న వారిని దేవుడి మాటల చేత ఆదరించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆయన ఈ రాత్రికాల సమయంలో ఇదిగో మీ బిడ్డలతో కొద్దిసేపు మీరు మాట్లాడారు. శోధనలు సహించేవారు ధన్యులు. అటువంటి వారు పరీక్షలోను మరి నిరీక్షణలోను ఓర్పు కలిగి నాయన మీ వైపు చూడగలిగేటువంటి శక్తిని దయచేయండి. ఎంతో మంది బిడ్డలు ప్రభువా మీ యొక్క చిత్తంలో ఉంటున్నప్పుడు విశ్వాసికే ఈ పరీక్షలు ఉంటాయని సెలవిచ్చారు. ఎస్ లార్డ్, మేము నమ్ముతున్నాం. ఒక విశ్వాస జీవితంలో ఇది పరీక్షను ఎంచమన్నారు. అవును తండ్రి, పరీక్షలో నెగ్గగలగాలి అంటే శ్రమలను, శోధనలను సహించేవారుగా ఉండాలని మీరు సెలవిచ్చారు. అట్టి నిగ్రహ శక్తిని, అట్టి నాయన నిరీక్షణను నీ బిడ్డలమైన మాకు దయచేయండి. వినా బిడ్డలకు నాయన అట్టి కృపను, అట్టి మరి శక్తిని దయచేయండి ప్రభా. ఎంతమంది అయితే అటువంటి శక్తిని పొందలేకున్నారో వారిని ఆదరించమని ఈ మాటలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు. మాతో మీరు ఇంతసేపు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ నిరీక్షణ కలిగి శోధనలు జయించేటువంటి ఆ ధన్యతలోనికి నడిపించమని యేసే ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.